జై దుర్గా భవాని, ఇంద్రకీలాద్రి దుర్గా భవాని దర్శనానికి వచ్చాం. అమ్మవారి ఇవాళ వరలక్ష్మీదేవి అలంకారం చాలా బాగుంది. అధికారులందరూ కూడా దగ్గరుండి చాలా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు దర్శనం ఇవ్వాలని ఈవో గారు ఈ స్టాఫ్ అందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లు బాగా చేశారు. ఈరోజు వచ్చే భక్తులందరూ కూడా అమ్మవారు సంతోషంగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. విజయవాడ. నా పేరు శివ. శ్రీమాత్రే నమః. ఈరోజు దర్శనం మంచిగా జరిగిందండి. అక్కడ ట్రాఫిక్ గట్ట ఏమీ లేదు. వచ్చినట్టు దర్శనాలు చేసుకొని మంచిగా వెళ్తున్నారు. బాగుంది. మంచిగా ఉన్నాయండి. శుక్రవారం సందర్భంగా ట్రాఫిక్ ఏమీ లేదు. వచ్చిన దర్శనాలు మంచిగా జరుగుతున్నాయి. బాగున్నాయండి. శుక్రవారం సందర్భంగా మేము సత్తుపల్లి నుంచి దుర్గ గుడికి వచ్చామండి. వచ్చిన కాడ నుంచి మాకు దర్శనం మంచిగా అయ్యింది. ఫ్లోటింగ్ ఏమీ లేదండి. అంతా ఇబ్బందికరంగా ఏమీ లేకుండా మంచిగా సవ్యంగా జరిగిందండి. థ్యాంక్స్ అండి. మంచిగా బాగున్నాయండి ఏర్పాట్లు. వాటర్ కానీ ఏదైనా కానీ మంచిగా ఏర్పాట్లు బాగున్నాయండి. వసతులు మంచిగా ఉన్నాయండి. థ్యాంక్స్ అండి. మంచిగా ఉన్నాయి. మంచిగా సౌకర్యాలు కూడా మంచిగానే ఉన్నాయి. అన్నిటికీ ఇక్కడ మంచి సౌకర్యం కూడా మంచిగా కలగజూస్తున్నారు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఇలా మంచిగా చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాది తెలంగాణ నుంచి వచ్చాము. చాలా మంచిగా ఉంది సౌకర్యం కూడా. ఇంతమంది ప్రజలకు కూడా మంచి సౌకర్యం కలగజూస్తున్నారు. ఓకే, ఇంతవరకు దర్శనం కూడా సూపర్గా జరుగుతుంది. అమ్మవారు అలంకరణ కూడా మంచిగానే ఉంది. ఇందుకు ఈ ఏర్పాట్లు కూడా సూపర్గా ఉన్నాయి. మంచి అన్నదానం కూడా, నిత్య అన్నదానం మంచిగా, కూరలైనా వంటలైనా అయినా మంచిగానే అందరికీ, ఇంతమంది ప్రజలకు కూడా ఏ సౌకర్యం కూడా ఏ ఇబ్బంది లేకోకుండా చూస్తున్నారు. ఓకే, నాకు మాట్లాడించినందుకు ధన్యవాదములు. దర్శనం చాలా బాగా జరిగింది. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవడానికి. చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చాము. దర్శనం చాలా బాగుందండి. అమ్మవారిని చూస్తుంటే అట్లనే చూడాలని అనిపించింది. మేము హైదరాబాద్ నుంచి వెళ్ళి వస్తున్నాం. చాలా రష్ ఉంది, కాకపోతే సాటిస్ఫాక్షన్ అయిందండి. అమ్మవారు మంచిగా దర్శనం అయినందుకు. కైకలూరు నుంచి వచ్చామండి. అమ్మవారి దర్శనం అది బాగా జరిగింది. అలంకరణ కూడా చాలా బాగుంది. ఎప్పుడు వస్తానే ఉంటాం తల్లి దగ్గరికి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. బాగున్నాయండి. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. మేము చిలకలూరుపేట నుంచి వచ్చామండి. బాగుండే ఏర్పాట్లు అవి బాగుంది చూసాం. దర్శనం బాగా జరిగిందండి. ఏమండి ఏర్పాట్లు పర్వాలే, బాగానే ఉన్నాయి. దర్శనం బాగానే జరిగింది. లైన్ కొంచెం ఫ్రీగానే ఉంది. కొండవైపు అయితే బాగా ఫ్రీగా ఉంది. ఇటువైపు అయితే కొంచెం కష్టంగా ఉంది. దర్శనం, అమ్మవారి దర్శనం వరకు పర్వాలేదు, కానీ ఆలయ ఏర్పాట్లు మాత్రం చాలా దరిద్రంగా చండాలంగా ఉన్నాయండి. 300 రూపాయల టికెట్ తీసిన వాడికి ఫ్రీ వాడికి అసలు తేడా లేదు. ఎవరు ఫ్రీ వాళ్ళు 300 రూపాయల్లో దూరిపోయినా వాళ్ళు చేసేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఇక్కడ చేసే కంట్రోల్ ఏదైతే కింద నుంచి చేస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. 300 రూపాయల్లో ఫ్రీ వాళ్ళు దూరిపోయినా వాళ్ళకి ముందు ప్రియారిటీ ఇస్తున్నారు. ఎవరికి టికెట్ చెకింగ్ లేదు. ఎందుకు డబ్బులు కట్టామా అన్నట్టు ఉందన్నమాట. ఎక్కడా లేదు. బయట కూడా చెకింగ్ లేదు. మా దాంట్లోనే ఇదిగోండి టికెట్లు ఇక్కడే ఉన్నాయి, మా దగ్గరే ఉన్నాయి. ఫ్రీ వాళ్ళు మా కన్నా ముందు వెళ్ళిపోయారు. మాతో పాటు వచ్చిన, మాకన్నా వెనక వచ్చిన ఫ్రీ వాళ్ళు కూడా మాకన్నా ముందు దర్శనం చేస్తున్నారు. పద్ధతి పాడు లేని వ్యవహారం. ఎవరైనా రావచ్చండి, ఏమైనా అవ్వచ్చు. ఏ స్కామింగ్ లేనా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. దీనివల్ల ఇదేం లేదు. అసలు సెక్యూరిటీ సేఫ్టీ అయితే ఏం లేదు. సెక్యూరిటీ అయితే అస్సలు లేదు. బాగా జరిగిందండి దర్శనం. మాది కొత్త ఎదుర ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా. బాగానే ఉన్నాయండి. కొంచెం పిల్లవాళ్ళకి వచ్చేది ఫెసిలిటీ చూడాలి. చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నాం మేము. అదొకటే ఇబ్బంది. చాలా ఫ్రీగా జరిగింది. తొందరగా కూడా జరిగింది. మాకు అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా చూసి దర్శించుకున్నాం. మాది ఇక్కడ తాడేపల్లి అండి, విజయవాడ. చాలా బాగున్నాయండి.
నేను కొడంగల్ మండలం వికారాబాద్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చాను. ఇవాళ సెలవు దినం కావడంతో ఈ ప్రాంతంలో విజయవాడ కనకదుర్గమ్మ యొక్క ఆశీస్సులను పొందుదామనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఏర్పాట్లు అద్భుతంగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా భక్తజన సందోహం ఎక్కువగా ఉండడంతో మాకు దైవ దర్శనం అనేది కొంత ఆలస్యంగా జరిగిన మాట వాస్తవం. చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొద్దిగా ఆలస్యమైంది. వాటిని రెక్టిఫై చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంది. నాకు ఈ ప్రదేశం చాలా బాగా నచ్చింది. విజయవాడ, ఐ లవ్ విజయవాడ. థ్యాంక్ యూ వెరీ మచ్.